మరో బ్రేక్ ని చూస్తున్నాం. పాకిస్తాన్ కు మరోసారి చురకలంటించారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేస్తామన్న పాకిస్తాన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఘనకార్యం చేసినందుకు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. పాల్గం ఉగ్రదాడి నేపథ్యంలో గత నెలలో భారత్ పాక్ మధ్య ఘర్షణ సందర్భంగా ట్రంప్ జోక్యం చేసుకున్నందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫార్సు చేయనున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్పై అమెరికా నేరుగా దాడులకు దిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అమెరికా దాడులకు పాల్పడిందని ఓఐసీ అన్నారు. సుమారు 60 లక్షల మందికి పైగా భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, యుద్ధ నేపథ్యంలో ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన కలుగుతుంది అన్నారు. పాకిస్తాన్ కు మరోసారి చురకలంటించారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేస్తామన్న పాకిస్తాన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఘనకార్యం చేసినందుకు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. పాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గత నెలలో భారత్ పాక్ మధ్య ఘర్షణ సందర్భంగా ట్రంప్ జోక్యం చేసుకున్నందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫారసు చేయనున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్పై అమెరికా నేరుగా దాడులకు దిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి అమెరికా దాడులకు పాల్పడిందని ఓఐసీ అన్నారు. సుమారు 60 లక్షల మందికి పైగా భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, యుద్ధం నేపథ్యంలో ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన కలుగుతుంది అన్నారు.